గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాసేపు క్యారమ్స్ ఆడుకుంటా. నేను జయంతు ఒకటి. అదే మర్చిపోయాను, మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లత నువ్వు కూర్చో. సుందరం గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. నేను వచ్చాను చెప్తారా? అక్కర్లేదు, వెళ్ళండి. హలో, ఇదేమిట్రా ఇంటిమేషన్ లేకుండా వచ్చేసావు? మాట మాత్రం ముందుగా తెలుసున్నట్టయితే పెద్ద ఊరేగింపుతోటి రిసెప్షన్ ఒకటి అరేంజ్ చేసావాడిగా. మీరంతా హడావుడి చేస్తారనే చెప్పకుండా వచ్చేసాను. అదెంత వాడవయ్యావరా ప్రసాద్, వెరీ గుడ్. అమ్మాయి నువ్వు తెలుసా, మీ బావ ప్రసాద్ అమ్మా, చెప్పిరా. అలాగే రావయ్యా, రా. ఎంతకాలానికి నిన్ను చూడగలిగాం ప్రసాద్. నువ్వింత పెద్ద డాక్టర్ అయి వస్తున్నావంటే మీ మామయ్య సంతోషం ఇంత అంతా కాదు. అంతా మీ చలవే కదా అత్తయ్య, మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మా బరువు తీరిస్తే రుణం తీర్చినట్టే ప్రసాద్. చెప్పకుండా వస్తే వచ్చావు కానీ మంచి సమయానికే వచ్చావురా. ఇవాళ మన జయంతి పుట్టినరోజు, రావమ్మా. అదేమిటి నీ బర్త్డే స్వీట్స్ మీ బావకు పెట్టవే? నీ ఇల్లు బంగారం కాను, అంత సిగ్గేమిటే. బావకి టీ ఇయ్యి. జయంతి విన్నావా రవి? చిత్ర వాళ్ళ కూతురు కాదట. పాపం, అవుతుందనుకున్న సంబంధం కాస్త వెనక్కిపోయింది. అమ్మా, చిత్రం నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటావా రవి? అవునమ్మా, చిత్రం నేను చేసుకుంటాను. విన్నారు విన్నారు విన్నారు. ఏ విన్నారు? అదే 2 ఏవండులు 2 విన్నరాలు. అది కాదండి. అది కాకపోతే నీ పిల్లలు చెప్పు. మన రవి పెళ్లి చేసుకుంటాడట. రవే పెళ్ళే అయితే 30,000 బ్యాంకులో పడేటే. వెంటనే వెళ్ళి జడ్జి గారి అమ్మాయి ముహూర్తం పెట్టి దాకా వస్తాను. మీ జడ్జి గారి అమ్మాయిని కదండి, మరి పరంధామయ్య గారి అమ్మాయిని. 40,000. పరందమయ్య? ఏ పరందమయ్య? మన ఇంటి పక్కన పరందమయ్య. వాడు చొక్కా కూడా లేదే. వాడేలా మా బాబోయ్, కొంప ఊడిపోతుంది. వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందే. ఇప్పుడు వస్తాను. పరందమయ్య మాట వచ్చాక వెళ్తాను. అమ్మాయి సంబంధం విషయంలో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదే సాగదు. నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళవలసిందే. ఏం విన్నారు? నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ అమ్మాయి నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా. నీ ఎద్దగొట్టమే కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాడు చేస్తావు? ఇంతకీ అమ్మాయి నీ కూతురు కదటగా. చిత్తం కాదు, కాకపోయినా మాకు చిత్ర ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరులేండి. అర్థం అవుతానే ఉంది. నువ్వు వట్టి దగాకోరివి, మోసగాడి. ఆ మాట మాత్రం అనకండి, నేను మోసగాడిని కాదు. నువ్వు కాకపోతే నీ కూతురు మోసగట్టే. నాన్న, మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు. వారు అద్దె ఇచ్చేశారు. నేనిచ్చానా? ఎప్పుడు ఇచ్చాను చెప్పమా? వా, మా చిత్ర ఇచ్చి ఉంటుంది. మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. అవునవును, మీ చిత్ర ఇచ్చింది. చిత్రచిందా? మరి నాకు చెప్పలేదే? తగలేసావా? లేదు నాన్న, ఇదిగో సూటు కొనేశాను. ఏడవలేకపోయావు, దాంతో పాటు నాకు సైన్ పచ్చి తీసుకెళ్ళిపోయావా? ముసుకెళ్తున్నా బయట పోదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఇంట్లో పదండి. అమ్మ రమ్మంటోంది. అమ్మ రమ్మంటుందా? ఇంతసేపు చెప్పవేరా మాట. చారు నాన్న వాళ్ళ అద్దె ఇచ్చేసావా అమ్మా? మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట. మరి నాతో చెప్పనే లేదే. ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూసావా? పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఏదో మరో సంబంధం ఉందని విన్నాను, పోయి కనుక్కొస్తాను. లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనివ్వదు.
మీ డబ్బు. మా డబ్బు ఏమిటి? మా తరఫున మీరు మీ నాన్నగారికి ఇచ్చారే అది. ఏమిటేమిటి మీ తరఫున నేను మా నాన్నగారికి ఇచ్చిన డబ్బా? నో నో నో, అలాంటిదే ఇవ్వలేదండి. పెటకారానికే గాని ఇదిగో 3 నెలల అద్దె 150 రూపాయలు. ఐఎమ్ సారీ. అలా కూర్చోలేక పెట్టుకో. తీసుకోండి. రసీదు తీసుకొస్తాను, కూర్చో. మా అమ్మ తిడుతుంది, నేను వెళ్ళాలి. మీ అమ్మ తిడితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూర్చో. వద్దులేండి, రసీదు తర్వాత మా నాన్నకి ఇవ్వండి. అయ్యో, నాకు అసలే మతి మరుపు, మళ్ళీ రభస అవుతుంది. చిత్ర, కూర్చో కూర్చో. ఇదిగో, అందాక ఈ మ్యాగజైన్ చూస్తాం, ఇప్పుడే రసీదు తీసుకొస్తా. మేము పేదవాళ్ళం, మీ ఇంట్లో ఉంటున్నామనే మీరు ఇంత చులకనగా చూసేది. పొరపాటు పడుతున్నావు చిత్ర. అభిమానించుకునే వాళ్ళని ఎవళ్ళు అవమానించాలి. రసీదు కోసం కూతురు పంపిస్తాడా? డబ్బు కంటి కనబడలేదు కానీ రసీదు మాత్రం కావాలి. రసీదు డబ్బు ఆ అమ్మాయి రవి చెక్కి తిన్నది. అది పగలబెట్టాడుగా. ఇదిగో రసీదు. ఇదిగో రసీదు. రసీదు కోసం వచ్చిందని రయ్యమని బందా తోట రవి గదిలోకి వచ్చామే. అవునవును, నా గదిలో వచ్చి పడ్డావే. పగలగొట్టింది కదా, దానికోసమని ఏడుస్తూ క్షమార్పణ చెప్పుకుందామని. ఏమిరా క్షమాపణ? టీషర్ట్ పోయిందిగా. డబ్బు 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 కూడా నాకే ఇచ్చింది కదన్నా. అది కూడా తగలబెట్టావా నాన్న? ఈశ్రోమని ఇంకా అలా నిలబడ్డామే. దయచేయి దయచేయి. అవునవును, ఇంకెంత నుంచున్నావు? దయచేయి దయచేయి. ఇదిగో మీ నాన్నతో చెప్పు, ఇక నుంచి అద్దె బకాయి పడ్డారో ఇంట్లో నుంచి నేనే వెళ్ళగొడతా. నుంచి మీ బాధ్యత అంతా నాదే. వెళ్ళు. బాగా చెప్పారు నాన్న. అంత గట్టిగా చెప్పాడు కనుకే అద్దె నిమిషాల మీద వసూలైపోయింది. రై, ఆ మట్టయ్య గడికి 40 రూపాయలు మెత్తపడావు తనికల్లా. నేనా ఫస్ట్ ఇవ్వన్నా? చూసావా అబ్బాయా మజాకే. మీ కొడుకేగా. చూచారు, మన రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్నదే. అది నిజం కాదంటాను. ఒకవేళ నేను భ్రాంతి పడ్డానేమో. అంతేనే, నువ్వు భ్రాంతో భ్రమో ఏదోడు పడుంటావు అంతే. నా కొడుకు సంగతి నాకు తెలవదు. పులిగడుపుని పిల్లి పుడుతుందా ఎలక పట్టగా? అవునవును, ఎలికే పుడుతుంది. అబ్బబ్బా, ఇదేమిటి ఎలా మాట్లాడాను? చూడు, నీతో మాట్లాడుతుంటే నా బుర్రే రిటైర్ అయిపోతుంది. ఇప్పుడే వెళ్తాను, జడ్జి గారి అమ్మాయిని ఫిక్స్ చేస్తాను. ఆ 40,000 రూపాయలు అలా బ్యాంకులో వేసి ఇలా దాకా అవుతాను. ముందు ఆ పని చేయండి. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? ఈడొచ్చిన పిల్లవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే రేపు పెళ్ళి అవ్వక్కర్లా? పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవట్లే. ఎవరైనా ఉంటే ఉండండి, నా కూతురు మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. ఇలాంటి మాటలు వింటే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. అసలు పౌడి చెంగురు, ఆ మూట ఏమిటి? అంత డబ్బు ఎక్కడిదే నీకు? ఎవరిచ్చారే? సర్లేవే, ఎవరిస్తారు? పోస్ట్ ప్యూన్ ఇచ్చాడు. నాన్నకి డబ్బు వచ్చింది. ఓ, డబ్బు వచ్చిందా? అయితే ముందు వెళ్ళి వాళ్ళ అద్దె వాళ్ళ ముఖాన్ని కొట్టిరా పో. వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఏమండోయ్, జడ్జి గారి ఇంటికి వెళ్తుంటే ఎదురొచ్చావు. వెళ్ళిన పని అయినట్టే. ఏ, ఆ మట్టి గడికి 40 రూపాయల కోసం వచ్చావా? నేను ఇవ్వను పో. ఒరే రవి, నేను ఇవ్వను పో. ఒరే రవి. నాన్న, నేను పిలిచిన స్లాక్ నువ్వు తొడిగావేమిటి? నీకేం బాగలే. అన్ని నీకే బాగుంటాయి మహా. రై, ఈ పిల్ల మట్టి గడికి 40 రూపాయల కోసం వచ్చింది.
ఇచ్చావు జాగ్రత్త తన్నేస్తాను. నేనెందుకు ఇస్తాను నాన్న, అదంతా నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. సరే. అసలు ఏం జరిగింది ఏమిటి? ఆ చొక్కా చూసి మీరే అనుకున్నాను. అయితే 40 రూపాయలు తిరిగి ఇవ్వాలా? కాకపోతే మేము వాళ్ళ సరే, ఇప్పుడు మీరేగా అన్ని చూసేది కనుక్కునేది. అంటే అంటే అద్దె తీసుకోవడం, అద్దె వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయటం. అవునవును, మనమే. అయితే ఒకసారి రండి. పదండి. చూడండి, ఆ మెట్లు కాస్త బాగు చేయించాలి. ఇది బాగానే ఉందే. అక్కడ కాదండి, ఇక్కడ. ఇక్కడ అనుకుంటాను. చాలు. నీ చేతి ఆకులు అమృతాంజనే కాదు, అమృతలా ఉన్నాయనుకో. ఇచ్చే ఆకులన్నీ ఇచ్చే, నువ్వు నా దగ్గరికి వచ్చే. పాపం చాలా కష్టపడతారు కానీ ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? అయితే జడ్జి గారి అమ్మాయి సంగతేనా? ఓ దర్జాగా వెళ్ళిపోయాను. వాకిట్లోనే కనిపించాడు ప్యూన్. దయచేయండి సార్, దయచేయండి సార్ అన్నాడు. లోపలికి వెళ్ళాను. కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మీకేం కావాలి అన్నాడు. మీ అయ్యగారికి కావాలి అన్నాను. మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు. ఏ అన్నాను. అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ అన్నాను. ఆ ఊపిలో నేను కూడా ఆ క్యాంప్ వెళ్ళిపోదాం ఉన్నాను. ఇంతలో నువ్వు జ్ఞాపకం వచ్చావు. ఆ తర్వాత సంగతి నీకు తెలుసు. ఇదా మీరు చేసుకొచ్చిన నిర్వాహకం? చెప్పి చెప్పి నా ప్రాణాలు తీశారు కదండి. అప్పుడే ఎక్కడైంది విను. జడ్జి గారు రాగానే ముహూర్తం పెట్టించేస్తాను. ఆ 45,000 రూపాయలు బ్యాంకులో వేసిస్తాం. లేకపోతే మన రవి జడ్జి గారి అమ్మాయి ఈ ఇంట్లో చిలకా గోరింకల్లా ఉంటాడు. లేకపోతే మనిద్దరం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకల్లా ఉంటాం. చాలు, నువ్వు అలా కొంటిగా కవించే ఉంటే నా కుర్తను వచ్చేస్తుంది. వచ్చేసింది. చాలు. కవ్వించేవే కవ్వి. నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఓ, ఒకవేళ నేను నీకు దూరం అయిపోతే ఏం చేస్తావు? నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను రాలేకపోతేను? ఏమిటి జయంతి నువ్వు అనేది? ఏముంది, మనవని ఆశించి మమతల పెంచు కాకుండా పోవచ్చు. బహుశా మన ఈ అనుబంధం కూడా అంతేనేమో. కాదు జయంతి, అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటికే నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను. ఏకాకి అనుకున్న నాకు చీకట్లో దీపంలా నువ్వు కనిపించావు. ఏమైనా సరే దాన్ని నేను పోగొట్టుకోలేను. వెళ్ళు. చూడు, పెంచి పోషించి పెద్ద చేసినందుకు నువ్వు చేసే ప్రత్యుపకారం ఇదేనా?
నీకు బదులు ఒక పాముని పెంచిన ఇంత కర్కోటంగా కాటు వేసేది కాదురా ద్రోహి. అమాయకురాలైన నా బిడ్డతోటి ప్రేమ కలాపాలు సలుపుతున్నావా? జయంతి ఎక్కడ, నువ్వెక్కడ? రేపో మాపో ఒక గొప్ప డాక్టర్ని వివాహమాడి సకల భోగభాగ్యాలతో తొలతూగపోయి జయంతి నీ యజమాని కూతురు కాబట్రా? అన్గ్రేట్ఫుల్ రిచ్! తారతమ్యాలు, పరువు మర్యాదలు మంట కలిపి ఇంత నీచాలు కొడిగట్టిన నీకు ఇక్కడ చోటు లేదు. ఇక నీకు ఇక్కడ చోటు లేదు. వెళ్ళు. అన్నాయ్ అన్నాయ్, నువ్వేం బాధపడకురా అన్నాయ్. ఆ సుందరంగాడి పొగరు చిటికలు అడిచేద్దాం. జయంతి నువ్వంటే పడిచొస్తుందిరా. చల్లగా దొడ్డం తప్పి తీసిపోతే. నోర్మయ్, ఈ పాడు సలహా చెప్పడానికి ఎందరో పరిగెత్తుకొచ్చావు. పోవతలకి. అది కదరా అన్నాయ్. నన్ను ఫాలో అయితే నీకెందుకు వస్తుంది తిప్పలు? రామ్, ఇంకా ఇక్కడుండి నీకు బాధ కలిగించదలుచుకోలేదు. కానీ నువ్వు వెళ్ళిపోతేనే నాకు బాధ రాము. మా నాన్నతో ఎలాగైనా చెప్పి ఒప్పిస్తాను. మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. జరగకూడదు జయంతి. నన్ను మర్చిపో. మర్చిపోనా? అదెలా సాధ్యం అవుతుంది రాము? నన్ను నేను మర్చిపోగలను? నా కోసం నువ్వు నీ తల్లిదండ్రుల కోరికను మన్నించాలి. వారి ఇష్ట ప్రకారం పెద్ద డాక్టర్ భార్యవి సకల ఐశ్వర్యాలతో తొలతూగాలి. రాము, నువ్వు సుఖంగా ఉన్నావని ఆనందం ఒక్కటే మిగిలితే నాకు. రాము, రాము! వీరేనమ్మా విశ్వనాథం గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నన్ను మీరు గుర్తుపట్టలేదా? లేదమ్మా. ఒకనాడు నా పాట వినడానికి మీరు మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మీ స్నేహితుడు దొంగిలించిన డబ్బును తిరిగి నేను మీ జేబులో పెట్టబోతూ ఉంటే నన్ను అపార్థం చేసుకుని తూలనాడి వెళ్ళిపోయారు. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. నేను ఇప్పుడు ఒక థియేటర్ నడుపుకుని కాలం గడుపుతున్నానండి. నువ్వు కాంచనమాలవా? అవును నాన్నగారు. చాలా సంతోషం అమ్మా. మీరు జైల్లో రాసిన నాటకానికి ప్రథమ బహుమతి వచ్చిందని విని చాలా సంతోషించాను. ఆ నాటకాన్ని మన కంపెనీ తరఫున ప్రదర్శించాలని అనుకున్నాం. మీరే స్వయంగా నిర్వహించాలని నా కోరిక. నీ కోరిక మన్నించవలసింది. కానీ దురదృష్టవశాత్తు నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ముందు వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అంతవరకు నేను ఏ బాధ్యతను స్వీకరించలేనమ్మా. మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. మీరొచ్చి నా దగ్గర ఉండండి. చెల్లెల్ని తమ్ముణ్ణి మనం అంతా కలిసే వెళ్దాం. నా మాట కాదనకండి. రండి నాన్నగారు, రండి. ఎవరండి ఇక్కడ యజమానులు? నువ్వెవరు? నేనే కదండి. నాతో పాటు మావాడు ఒకడు ఉన్నాడు. రారా నాయ్. మేము పెద్ద పెద్ద వర్క్షాపుల్లో పెద్ద పెద్ద పనులు చేశాం. రోస్ రాయ్, క్యాడిలాక్, చవలెట్టు, బాడీ గార్డు,